హలో ఫ్రెండ్స్, ఇండియన్ రెసిపీ ఇన్ఫోకి స్వాగతం. ఈరోజు మనం ఫిష్ ఎగ్ కట్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం మనం మొదటిగా ఒక పావు కిలో చేపగుడ్లు తీసుకొని ఈ విధంగా ఒక బేసిన్లో వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయలు, అలాగే చిల్లీ సాస్ లేకుంటే పచ్చిమిరపకాయల పేస్ట్ అని వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. మనం ఏ కప్పుతోనైతే శనగపిండి తీసుకుంటున్నామో దాంతో ఒక హాఫ్ కప్ లేదా పావు కప్పు వరిపిండి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ మసాలాలంతా మంచిగా కలిసేలా ఒకసారి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనం చేపగుడ్లు కడిగేటప్పుడు అందులో ఏమాత్రం వాటర్ లేకుండా మంచిగా వడబెట్టుకోవాలి, లేకుంటే పలుచగా అయిపోతుంది. చూడండి, మనకి ఈ విధంగా తయారైనంత వరకు మనం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఈలోగా మనం కట్లెట్స్ని ఒత్తుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం చేతిని ఒక నీటిలో కానీ అలాగే లేకుంటే నూనెలోనైనా ముంచుకోవచ్చు. ఈ విధంగా ముంచుకొని చిన్న చిన్న ఉండల్లా తీసుకొని ఈ విధంగా కట్లెట్స్లో ఒత్తుకోవాలి. ఈ విధంగా మనకు చేతికి నూనె కానీ నీళ్ళు కానీ తగిలించడం వల్ల మనం ఈ విధంగా కట్లెట్స్ని వేసేటప్పుడు మనకి చేతికి అంటుకోకుండా చక్కగా జారిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీరు కూడా ఈ ఫిష్ ఎగ్ కట్లెట్ని మీ ఇంటి దగ్గర రెడీ చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి, ఈ విధంగా ఒకసారి ఒకవైపు మంచిగా వేగిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ రెండో వైపు తిప్పుకొని మనం మంచిగా వేగనివ్వాలి రెండు వైపులా. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఈ విధంగా నూనె వెడబెట్టుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నట్లయితే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ ఎగ్ కట్లెట్ అనేది రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.